ఒరే అబ్బాయిలు, జాగ్రత్త రోయ్. లవ్ మ్యారేజ్ చేసుకున్నా చచ్చిపోతారు, అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నా చచ్చిపోతారు. అంటే ఫైనల్ గా పెళ్లి చేసుకుంటే చాలు చచ్చిపోతారన్నమాట. అంత లేదు, పెళ్లి చేసుకోకపోయినా చచ్చిపోతాం కదన్నా అంటారేమో. మనంతటా మనం చావడం వేరురా. అదే పెళ్లి చేసుకున్నాం అనుకో, నీ భార్య నేను చంపేస్తుంది. పెళ్ళైన కొత్తలో బాగానే ఉంటుంది. తర్వాత ఎప్పుడైనా నీ కర్మ కాలి బేబీ నీకు లవర్ ఉన్నాడా అని అడిగావనుకో, నీ కథ అయిపోయినట్లే. ఏ అర్ధరాత్రి ఎలా చస్తావో నీకే తెలీదు. ఇప్పుడు చెప్పు, పెళ్లి చేసుకుంటావా? రవీనా రావు ఇన్స్టాగ్రామ్ లో 40,000 మంది ఫాలోవర్స్. అందంగా ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు పెయిడ్ ప్రమోషన్స్ వచ్చేవి. అంతో ఎంతో సంపాదించేది. ఆమెకు తోడు తన భర్త ప్రవీణ్ డ్రైవర్ ఉద్యోగం చేస్తూ చేతి నిండా సంపాదిస్తూ 6 సంవత్సరాలు ఉన్న తన కొడుకుని పెంచుకునేవాళ్లు. ఇక్కడి వరకు కథ సుఖాంతంగానే సాగింది. కానీ అసలు కథ ఇప్పుడే మొదలవుతుంది. రవీనా రావు ఉండే ఊరికి దగ్గరలోనే సురేష్ అనే ఒక యూట్యూబర్ ఉండేవాడు. వీడు రవీనారావుని ఇన్స్టాగ్రామ్ లోనే కాకుండా రీల్ గా కూడా చూసేసరికి అరుంధతిలో పసిపొద్దులాగా మారిపోయాడు. ఇంకేముంది, ఒక భర్త ఒక కొడుకు ఉన్న రవీనాకి రిక్వెస్ట్ పెట్టి ఫ్రెండ్ గా మారిపోయాడు. దాంతో ఇద్దరు అప్పుడప్పుడు మాట్లాడుకునే వాళ్ళు. ఈ విషయం ప్రవీణ్ కి కూడా తెలుసు, కానీ ఆన్లైన్ ఫ్రెండ్సేగా అనుకున్నాడు. కానీ ప్రవీణ్ మాత్రం, అక్క నువ్వు సూపరు, నీ వీడియోలు సూపరు, నీలాంటి ఇన్ఫ్లుయెన్సర్ లేనే లేడు అని చెప్పి రవీనారావుని అలా ఎత్తి మునగ చెట్టు మీద కూర్చోబెట్టాడు. అక్క మాత్రం అవునా నిజమా అంటూ తెగ మురిసిపోయేది. ఇదే ఛాన్స్ అని చెప్పి ప్రవీణ్ రవీనాని డైరెక్ట్ గా కలవడం, వీడియోలు తీసి కొలాబరేట్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇలా చేయడం రవీనా మొగుడికి వీళ్ళ వ్యవహారం నచ్చలేదు. దాంతో ఇక నుంచి నువ్వు వీడియోలు తీయొద్దు, అన్ని మూసుకొని ఇంట్లో కూర్చో అన్నాడు. కానీ మన రవీనా మాత్రం వచ్చేస్తున్నాయి ఫీలింగ్స్ అని చెప్పి సురేష్ తో ప్రేమాయణం నడిపింది. అసలు ట్విస్ట్ ఏంటో తెలుసా? రవీనా వయసు 35 సంవత్సరాలు, సురేష్ వయసు 20 సంవత్సరాలు. దాదాపు 10 సంవత్సరాల చిన్నవాడు సురేష్. అయినా కూడా వీళ్ళ ప్రేమ ఎంత గట్టిదంటే జీలకర్ర బెల్లం లాగా కలిసిపోయారు. కట్ చేస్తే ఒక ఫైన్ డే మార్చి లాస్ట్ లో రవీనా సురేష్ ఇద్దరు ఒంటి మీద బట్టలు లేకుండా ప్రవీణ్ కి అడ్డంగా దొరికిపోయారు. దెబ్బకి ప్రవీణ్ కి ఫీజులు ఎగిరిపోయాయి. అరే ఏంట్రా ఇది, ఏం చేస్తున్నారా అని అడిగేందుకు సురేష్ రవీనా ఇద్దరు కలిసి మా ఎంజాయ్మెంట్ కి అడ్డొస్తావని చితకబాది అక్కడే ఉన్న దుప్పటితో ప్రవీణ్ గొంతుకి ఉరివేసి తల మీద బండరాయితో కొట్టి చంపేశారు. అంతే, మనవాడు దెబ్బకు ఊపిరాపేశాడు. ఆ తర్వాత చనిపోయిన తన భర్త డెడ్ బాడీని బైక్ మీద తీసుకుని పోయి దగ్గరలో ఉన్న మురికి కాలంలో పడేశారు. అమ్మయ్య అని చేతులు తుడుచుకుని ఎంచక్క ఎవరింటికి వాళ్ళు వెళ్లిపోయారు. మరుసటి రోజు నుంచి ప్రవీణ్ వాళ్ళ బంధువులు ప్రవీణ్ ఎక్కడా అని అడుగుతుంటే, నాకేం తెలుసు, నా మొగుడు కనపడక నేను చేస్తున్నా అని ఏడవడం స్టార్ట్ చేసింది. ఇలా అయితే లాభం లేదు అని బంధువులు వెళ్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. ఎప్పుడైతే హర్యానా పోలీసులు రంగంలోకి దిగారో మన రవీనా ఆంటీకి లూజ్ మోషన్ స్టార్ట్ అయ్యాయి. 3 రోజులు సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసిన తర్వాత ప్రవీణ్ బాడీ మురికాలువలో తేలుతూ కనబడింది. అప్పుడు పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ని తీసుకెళ్లి రవీనా ఆంటీకి చూపించి, బుజ్జి కన్నా ఇక్కడ బైకులో వెనకాల కూర్చుంది ఎవరమ్మా అని అడిగితే తప్పు చెప్పకుండా, అది నేనే, బైక్ లో వెనకాల కూర్చుంది నేనే, నా మొగుడిని చంపింది నేనే అని ఒప్పుకుంది. ఇదంతా జరిగింది మన ఆంధ్రప్రదేశ్ లో అయితే కాదు, ఎక్కడో హర్యానాలోని భివాని అనే ఊర్లో జరిగింది. ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు, ఏం నాయనా పెళ్లి కావాలా నీకు? ఒకవేళ పెళ్లి కావాలి అంటే పెళ్లి కావాలి అని కామెంట్ లో పెట్టు. పెళ్లి కూతురు లింక్ నేను పంపిస్తా. ఈ లోపు సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టు. అంతేగాని పెళ్లి ప్రేమ అని మాత్రం ఎగరమాకు.